ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ప్రకృతి ఆధారిత పండుగలకు సంక్రాంతి చిహ్నంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ ప్రధాన ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. అద్దె బస్సు యజమానుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ పర్యాటకాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యులను చేయడం లక్ష్యంగా విశాఖపట్నంలో ఈ రోజు నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామని విశాఖ జిల్లా యంత్రాంగం తెలిపింది. ప్రకృతి ఆధారిత పండుగలకు సంక్రాంతి చిహ్నంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరుతో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతికి, భూమికి కృతజ్ఞతలు తెలిపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. భవిష్యత్ తరాలకు తెలుగు సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఇటువంటి ఉత్సవాలు ఉపయోగపడతాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ, నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి. మన పీఠికాపురం మీరందరూ నా కుటుంబ సభ్యులు. పీఠికాపురం పర్మనెంట్ గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి. అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది. సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి. అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది. ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత. ఈ రోజు పీఠికాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులో అందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ ప్రధాన ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. కేరళలోని కోళికోడ్లో నిర్వహిస్తున్న సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, గ్రామీణ జీవనోపాధి, పోషకాహార భద్రతకు పాడి పరిశ్రమ ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ విధానాలతో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని తెలిపారు. రైతుల సహకారంతోనే అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పెదమద్దూరులో భూసేకరణ ప్రక్రియను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో మొదటి రోజే 313 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించామని తెలిపారు. పెదమద్దూరు గ్రామంలో పట్టా భూమి 1018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు ఉంది. ఈ యొక్క 1018 ఎకరాలకు గాను ఈ రోజు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ఈ రోజు స్టార్ట్ చేస్తే కేవలం ఒక గంటలో, అంటే దాదాపు 30% ఆఫ్ ది ల్యాండ్ ని ల్యాండ్ పూలింగ్ కి రైతు సోదరులు ముందుకు వచ్చి ఇచ్చారు. వారందరికీ మరియు శాసనసభ్యులు ఆశం ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈ రోజు వాళ్ళందరూ ముందుకు వచ్చారు. దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి. ఇందులో భాగంగా ప్రగతి యంత్రాంగం కింద సమీక్షించబడిన విద్యుత్తు రంగ ప్రాజెక్టుల గురించి ఈరోజు తెలుసుకుందాం. భూసేకరణ, పరిపాలనా అనుమతులు, సాంకేతిక నియంత్రణ వంటి అంశాలు విద్యుత్తు రంగంలో ప్రాజెక్టుల జాప్యానికి కారణమవుతాయి. ప్రగతి సమావేశాల ద్వారా 10.53 లక్షల కోట్ల రూపాయల విలువైన 237 విద్యుత్తు ప్రాజెక్టులను వివిధ స్థాయిలలో సమీక్షించి ప్రారంభించారు. ప్రధానమంత్రి స్థాయిలో 4.12 లక్షల కోట్ల రూపాయలతో మొత్తం 53 విద్యుత్తు ప్రాజెక్టులను సమీక్షించగా వీటిలో 43 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి ప్రారంభ దశలో ఉన్నాయి. పలు విభాగాల మధ్య జాప్యాలను తగ్గించడానికి, విద్యుత్తు ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ప్రగతి సమావేశం దోహదపడింది. ప్రగతి జోక్యం తర్వాత గతంలో నిలిచిపోయిన అనేక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దీని ఫలితంగా మెరుగైన విద్యుత్ లభ్యత సాధ్యమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమలలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం క్యూలైన్ నిర్వహణ చేయడం ద్వారా అధిక సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగించామన్నారు. గతేడాది కంటే 27% అదనంగా భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశామని బీఆర్ నాయుడు తెలియజేస్తూ, తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ లో నిరంతరం అన్న ప్రసాదాలు ఇవ్వటం జరిగింది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27% అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయటం జరిగింది. దాదాపు 1000 మంది అన్న ప్రసాదం సిబ్బందితో విజయవంతంగా భక్తులకు ఎప్పటికప్పుడు ఆ ప్రసాదం పంపిణీ చేయటం జరిగింది. తొలి 3 రోజులు టోకెన్ టికెట్ భక్తులకి దర్శనం కల్పించటం ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం పడకుండా అద్దె బస్సు యజమానుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అద్దె బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దె బస్సుల సంఘాల ప్రతినిధులు నిన్న మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఆల్ట్రా పల్లె వెలుగు అద్దె బస్సుల్లో పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సరిపడా బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికుల మధ్య వివాదాలు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతున్న విషయాలను వారు మంత్రికి వివరించారు. దీనిపై రాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత ప్రయాణం అమలులో ఏర్పడే సమస్యలను సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు వేదికగా రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సూళ్లూరుపేట అటవీ విభాగం డివిజనల్ అధికారి ఈ హారిక తెలిపారు. శీతాకాలంలో విదేశీ వలస పక్షులు పెద్ద సంఖ్యలో సరస్సుకు చేరుకుంటాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక అభివృద్ది లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రంతో పాటు మరో 5 ప్రాంతాల్లో సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని హారిక తెలియజేస్తూ, ఫ్లెమింగో ఫెస్టివల్ ఇప్పుడు 7 లొకేషన్స్ లో జరుగుతుంది. నేలపట్టులో పక్షుల్ని చూడడానికే వస్తారు. అదే విధంగా ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్, తర్వాత స్నేక్ రెస్క్యూ అవేర్నెస్ క్యాంప్ కూడా మనం కండక్ట్ చేస్తాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత శాండ్ ఆర్ట్, మనకి బయోడైవర్సిటీ అంతా ప్రిస్క్రైబ్ చేస్తూ ఒక శాండ్ ఆర్ట్ వేయడం కూడా జరుగుతుంది. అటకాని తిప్పలో కూడా ఈసీతో పాటు ఆలివ్ రిడ్లీ టర్టిల్ కన్జర్వేషన్ స్టాల్, అదే విధంగా యుఎన్డిపి వర్క్, మ్యాంగ్రూవ్ ప్లాంటింగ్, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ కూడా డెపిక్ట్ చేయడం జరుగుతుంది. దేశాభివృద్ధికి విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందజేస్తున్న సేవలను స్మరించుకోవడం కోసం ఈరోజు ప్రవాస భారతీయ దివాస్ నిర్వహిస్తున్నారు. 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2003వ సంవత్సరం నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రవాస భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం, ఆర్థికంగా, సామాజికంగా దేశాభివృద్ధిలో వారు గణనీయంగా పాలు పంచుకునేలా చేయడం ప్రవాస భారతీయ దివాస్ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి ముగ్గుల పోటీలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏటా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జరిగే లైట్ హౌస్ ఫెస్టివల్ను కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ప్రకృతి ఆధారిత పండుగలకు సంక్రాంతి చిహ్నంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ ప్రధాన ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. అద్దె బస్సు యజమానుల సమస్యలకు పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.